ఈరోజు కల్పం అంతటిలో చాలా విశేషమైన రోజుగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి అనుభూతి అనేది చాలా గొప్ప శక్తి. అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు 25/1/70. స్నేహం అనేది రాడును కూడా నీరుగా మార్చేస్తుందని చెప్తున్నారు బాబా. స్నేహం ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థమైన స్నేహము రాడు లాంటి మనసును కూడా కరిగించేస్తుందని చెప్తున్నారు బాబా. ఒక సెకండ్ కూడా ఈ వర్తమాన సమయంలో బాబా అంటున్నారు చాలా గొప్పది వ్యర్థంగా వెళ్ళకూడదు అంటున్నారు బాబా. సంగమేగంలో ఖజానాలు ఏంటంటే సమయం సఫలం చేసుకోవటం ఒక ఖజానా, సంకల్పాన్ని సఫలం చేసుకోవటం
విశ్వ కళ్యాణం కోసం అదో ఖజానా. ఈ రెండు శ్రేష్టమైన ఖజానాలని చెప్తున్నారు బాబా. సంకల్పంలో కూడా మనకి వికల్పం ఉండకూడదు. నిన్న చెప్పారు చూసారా బాబా, ఏం చెప్పారు? స్వభావానికి వశమైన, వాళ్ళ సంస్కారాలకి వశమైన రజోగుని ఆత్మైన, తమోగుని ఆత్మైన, మీకు పరీక్షగా ఎదురుగా నిలబడే ఆత్మైన, మీకు కళ్యాణకారి భావన తప్ప ఇంకేమీ ఉండకూడదు అన్నారు బాబా. నిన్న పాయింట్ జ్ఞాపకం ఉందా మీకు? మరి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అంత సంకల్పం అంత శ్రేష్టంగా, అసలు వ్యర్థం అంటే ఏంటో, వ్యతిరేకం అంటే ఏంటో, ఈర్ష్య అంటే ఏంటో అసలు తెలియకూడదు అన్నమాట ఆత్మకి. అంత స్టేజ్ వచ్చినప్పుడు పరిస్థితి అయిపోతుంది ఆత్మ. సంకల్పము మరియు సమయం రెండూ కూడా సఫలం చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కార్యం కూడా మిగిలి ఉంది. ఏ కార్యము? సమయము, సంకల్పము, ఈ రెండు ఖజానాలు రోజు జమ చేసుకోవాలని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, శరీరాన్ని చూడటం ద్వారా మీకు ఏమీ లభించదు. దాని కారణంగానే దుఃఖి అయ్యారు. ఇప్పుడు ఆత్మని చూసే పురుషార్థం చేయాలి. శారీరక బలహీనత ఉంటే వాతావరణానికి ప్రభావితం అయిపోతారు కదా అనారోగ్యవంతులు. అలాగే వాయుమండలం యొక్క ప్రభావము కూడా నాజూగ్గా ఉంటుంది. వాయుమండలము రచయిత కాదు, రచన. రచయిత ఉన్నతమా లేక రచన ఉన్నతమా అని అడుగుతున్నారు బాబా. సంపూర్ణమైన హక్కు భగవంతుడి నుంచి మీరు తీసుకోవాలంటే సంపూర్ణంగా బలి అవ్వాలంటున్నారు బాబా. భగవంతుడికి సంపూర్ణమైనటువంటి హక్కు తీసుకోవాలంటే భగవంతుడి నుంచి మీరు సంపూర్ణంగా బలిహారం అవ్వాలి అంటున్నారు. సమయం వేగంగా వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. సమయానికి ముందే మీరు తయారవుతే ఏం చెప్పారు బాబా? 1,00,000 రెట్లు ప్రాప్తి వస్తుందని చెప్పారు కదా నిన్న మనకి. సెకండ్ మనస వాచ కర్మణాన్ని చూసుకోవాలి. బాబ్దాదాకి అయితే ఇది చూడటం కష్టమేమి కాదు. చూడటానికి ఏ ఆధారము భగవంతుడికి అవసరం లేదు. ఎక్కడి నుండైనా చూడగలరు. పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళతో మేము చేసి చూపిస్తాము అనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఇటువంటి తీవ్ర విద్యార్థులు కూడా డ్రామాలో ఉన్నారు. కొత్త వాళ్ళే అద్భుతం చేయగలరు. ఎందుకంటే సమయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళకి. సమయము, పరిస్థితుల సహయోగం కూడా వాళ్ళకి లభిస్తుంది. ఇప్పుడు పురుషార్థము ఎలా చేయాలో పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి.
పరీక్షలు ప్రారంభం అయిపోతే పురుషార్థం చేయలేరు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? పరీక్షలు ప్రారంభం అయితే పురుషార్థం చేయలేరు అంటున్నారు. మరి కరోనా విషయంలో పరీక్షలు లాంటివే కదా అదంతానే. పురుషార్థం చేయగలిగారా? చాలామంది అన్నారు, అన్నయ్య సెంటర్కి వెళ్ళకపోతే ఏమైపోతున్నాం, మాకు అంతా అధోమయంగా అయిపోయింది అన్నారు. ఆ టైంలో బాబా మన ద్వారా యూట్యూబ్లో చాలామందికి సందేశం, ధైర్యం ప్రసాదించారు బాబా. మొన్న ఏం చెప్పారు బాబా? మొదటి గంట మమ్మ, రెండవ వేళ, ఆ గంట అయినా ఏలైనా ఒకటే, బ్రహ్మబాబా. వీళ్ళిద్దరూ శరీరం వదిలినప్పుడు మీరు పురుషార్థము పరుగు పెడతాం మొదలుపెట్టారు. మూడో ఏళ్ళ మోగిందంటే ఏం చెప్పారు బాబా? ఇంక మీరు పురుషార్థం చేయలేరని చెప్పారు బాబా. దాదీజీ మొన్న శివరాత్రికి శరీరం వదిలేశారు కదా. అంటే అప్పటి నుంచి మనం పురుషార్థం చేయటానికి చేయలేరు అన్నట్టుగానే అనుభవం చేశారు కదా బాబా. వాణిలో చెప్పారు కదా. అదేవిధంగా చెప్తున్నారు బాబా, పరీక్షల ప్రారంభం అయిపోతే పురుషార్థం చేయలేరు. ఇక అంతిమ పేపర్ మొదలు పెడుతుంది. పేపర్ కంటే ముందుగా మీరు చేరుకున్నారు కాబట్టి అదృష్టవంతులు అంటున్నారు బాబా. పేపర్ కంటే ముందుగా చేరుకోవటము మీకు సౌభాగ్యం కదా అంటున్నారు బాబా. స్కూల్స్లో ఏం చేస్తారు, పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత ఇంకా లోపలికి ఎవరిని రానివ్వరు, తలుపులు కూడా మెయిన్ గేట్ కూడా వేసేస్తారు. మొదట్లో జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకి వైరాగ్యం ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఈ రోజులలో పరిస్థితులే వైరాగ్యము ఇప్పిస్తున్నాయి కదా అంటున్నారు బాబా. జ్ఞానంపై నిత్యం ఉంటే ఫలం తయారైపోతుంది అంటున్నారు బాబా. లాస్ట్ని వచ్చిన వాళ్ళకి జ్ఞానం ఏ విధంగా ఉంది ఇప్పుడు గమనించండి మీరు. జ్ఞానము బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకారవాణీలు ఆయన్ని ఒక్కరినే పరివర్తన చేయాలి, ఆయనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలని బాబా అనుగుణంగా జ్ఞానం చెప్పారు. భక్తి ఎక్కువ బ్రహ్మబాబాకి. అప్పుడు ఎంతమంది ఉండేవారు? ఆయన శరీరం వదిలేటప్పటికి ఒక వాణిలోనే ఎక్కడో నేను విన్నాను, ఎవరో చెప్తే కోసం, ఆయన శరీరం వదిలేటప్పటికి 5,000 మంది వచ్చారంటున్నారు. అంటే ఆయనకి అంతే లాస్ట్కి 69కి ఎక్కడెక్కడ ఉన్నా కూడా వచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది అవ్వారు. బాబా చెప్తున్నారు, తర్వాత అవ్యక్తవాణిలు చెప్పారు బాబా దాదీజీ శరీరంలోకి వచ్చి. అవ్యక్తవాణిలు ఎందుకంటే వాణిలో చెప్పారు, వ్యక్తంగా ఉన్న ఆత్మని అవ్యక్తంగా తయారు చేయడానికి అది రివైజ్ కోర్స్ లాంటిది అని చెప్పారు బాబా. రివైజ్ కోర్స్ నడుస్తున్నప్పుడు టీచర్గా వచ్చి చెప్పి పరంధామకి వెళ్ళిపోయి పైనుంచి పరిశీలన చేస్తారంట, చెప్పింది ఎంతవరకు చేస్తున్నారు వీళ్ళని. అదే రివైజ్ కోర్స్ అంటే.
ఇవన్నీ వాణిలో పాయింట్లే చెప్తున్నాను నేను. బ్రహ్మబాబా ఉన్నప్పుడు రివైజ్ కోర్స్ కాదు అది. అందులో చూడండి, సాధు సన్యాసుల గురించి, నదుల్లో స్నానాల గురించి ఎక్కువ ఇవే వస్తాయి. మీరు కామ వికారం మీద విజయం పొందాలి, ఇలాగ అన్ని రకాలుగా ఉంటాయి సాకర్వాణిలు. అందులో కూడా మంచి పాయింట్లు ఉన్నాయి. ఏదున్నా మీకు నేను మొన్న చెప్పాను చూడండి, మనోహరమైన పిల్లవాడిని పిలిచి నువ్వు ఆత్మవీరుడివై ఉపస్థితులై యుద్ధభూమి మీద ఉన్నావు, స్వయం పట్ల నీకున్న ఖజానాలు ఏది ఉపయోగించకూడదని చెప్పారు బాబా. నువ్వు సేవకు అర్పితం చేస్తే మళ్ళీ నీకు ఇచ్చేస్తానని చెప్పారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు దాచుకోకుండా ఇంకా విశ్వానికి ఉపయోగింటే 84 జన్మలకి ప్రాప్తి వచ్చేస్తుందని చెప్పారు. నువ్వు ఇక్కడ త్యాగం చేసి బాబా నీకు 100 రెట్లు ఇచ్చినప్పుడు అవి నీ స్వయానికి విశ్రాంతికి ఉపయోగించుకుంటే కర్మాతీత స్థితి, అతీంద్ర సుఖము, సంపూర్ణ తపస్విమూర్తిగా అవ్వలేవని చెప్పారు బాబా. యాక్చువల్గా వాణి చాలు ఇంక మన జీవితానికి. నీ పురుషార్థం ఎవరు ఆధారంగా ఉండకూడదు అన్నారు బాబా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏదో ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఏదో ఒక ఆధారాన్ని తీసుకుంటున్నారు. ఆ ఆధారం ఏమవుతుందంటే యోగం యొక్క ప్రయోగం చేయనివద్దని చెప్పారు బాబా. చాలా మంచి వాణి అన్నమాట అది. ఇంకా వాణిని రోజు మననం చేసుకుంటే మన స్థితి అనుభవం అయిపోద్ది. కర్మాతీత స్థితి పొందకపోతే ఇతరాత్మ కర్మబంధనాలను మనం తొలగించలేము. అంటే మీరు శక్తిపీఠాల కింద లాస్ట్ని అవ్వలేరు, మధువనం కూడా వెళ్ళలేరు. అతీంద్ర సుఖం లేకపోతే అవినాశి ప్రాప్తి ఉండదు. ఏదో 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలకు ఉంటుంది ఇక్కడ అంతే. అతీంద్ర సుఖము, అవినాశి ప్రాప్తి, విశ్వ సమ్మేళనం అనే వేదిక మీద కూడా సీట్ లభించదు. అర్థమైందా? కాబట్టి బాబా ఇప్పుడు ఏమంటున్నారు ఇందులో, లాస్ట్గా వచ్చే వాళ్ళకి వైరాగ్యం ఇప్పించక్కర్లేదు, పరిస్థితులు ప్రపంచమే వైరాగ్యం ఇప్పిస్తుంది. వాళ్ళకు కొంచెం జ్ఞానం ఇవ్వండి మీరు. ఆ జ్ఞానం ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ డివిజన్లో కూడా వెళ్ళే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారని చెప్పారు బాబు. మనం చెన్నైలో ఈ వర్షం ఇవన్నీ రాకముందు సుమారుగా 132,000 ఎంతో పేపర్లో వెళ్ళిపోయినాయి. పేపర్లో పెట్టించేశారు బాబా. ఆ తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి చదువుకునేటప్పటికి అర్థమైపోద్ది కదా, ఓహో మొన్న మనం చదువుకున్నాం, బ్రహ్మబాబాకి ఎలా సాక్షాత్కారం చేసాడు ఆయన దాదా లేఖరాజుకి అని వాళ్ళకి ఆటోమేటిక్గా అనుభవం అయిపోద్ది. అదే చెప్తున్నారు బాబా. ఇప్పుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి, కొత్త జ్ఞానం ఇవ్వండి, వాళ్ళకి తప్పకుండా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. ఇంక అత్మానం మనం చిత్రభాషను పెట్టి 7 రోజులు కోర్సు చెప్పడం ఇంకా అయిపోయింది ఆ స్టేజీ. చిత్రభాషను పెట్టి 7 రోజులు కోర్సు చెప్పటాలు అవి ఏం అక్కర్లేదు. ఇంకా బాబా పాయింట్స్ ఇవ్వండి మీరు, భగవంతుడు ఎలా చెప్పాడని. ఒక వాణిలో ఏం చెప్పారు బాబా, శివరాత్రి వస్తుంది, ఆ శివరాత్రి వచ్చేటప్పుడు మీరు ఏమీ లేదు, సమయం యొక్క గుర్తింపు ఇవ్వండి వాళ్ళకి చాలన్నారు బాబా. అంతే. ఒక వాణిలో ఏం చెప్పారంటే ఆత్మ పరమాత్మ గురించి చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నారు. ఇంకా అసలు 3 లోకాలు కానీ చిత్రవేషం కానీ కల్పవృక్షం కానీ అసలు ఏది ఎక్కలేదు అన్నారు బాబా. అలాగా ఇంకా మనకి రోజులు మారిపోతాయి. మారిపోయినప్పుడు ఏమైపోతాయంటే మన పుస్తకంలో మధ్యలో 16 పేజీలు ఉంది, అది మంచి జ్ఞానం.
కొంతమంది అంటారు వాళ్ళకి సెంటర్కి వస్తేనే కానీ అర్థం కాదంటారు. అవన్నీ అనక్కలేదు మనం. మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సెల్ ఫోన్లో కెమెరా ఉంది, మెగా పిక్సెల్ కెమెరా ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది, రేడియో ఉంది, ఎఫ్ఎం రేడియో ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, దిక్సూచి అది కూడా ఉంది. మనకి ఎన్ని ఉన్నాయి అందులో, ఒక్క దాంట్లో అన్నీ ఉన్నాయి. పూర్వం ఉన్నాయి మనకి లేవు. అలాగే బాబాలోనే మనం అన్నీ చూసుకోవాలంటారు బాబా. బాబాలోనే అన్నీ ఉన్నాయి. నేను ఒకసారి బాబాని అడిగాను, బాబా సూక్ష్మతనము మొత్తం నక్షత్ర మండలం అంతా దాటేసిన తర్వాత ఉందా? పరంధామకి నక్షత్ర మండలానికి మధ్యన ఉందా? లేదు ఏ సౌర కుటుంబానికి ఆ కుటుంబానికి పైన ఉందా అని అడిగాను నేను బాబాని. అడిగేటప్పటికి బాబా ఏం చెప్పారు అంటే, నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు బ్రహ్మ ఉన్నారు, సూక్ష్మతంలో ఉన్నారు. ఈ నక్షత్ర మండలాలు అన్నీ దాటేసిన తర్వాత ఉందనుకోండి సౌర కుటుంబం, ఈ సూక్ష్మతనం, భగవంతుడికి కోటి లోకాలు ఉన్నట్టు చూపిస్తారు. కోట్ల మీదే లోకాలు, కోట్ల లోకాలకి అధిపతి అతను. జగత్తుకి అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. ఈ సూక్ష్మవతనం అనేది టెంపరీ వతనం. శివబాబా వచ్చినప్పుడు అదొక లైటింగ్తో కూడుకున్నటువంటి ఒక ప్రదేశం. అక్కడ మనం ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క సంకల్పము ఏ సమయంలో ఏం చేశారో కూడా రికార్డ్ అయిపోద్ది అక్కడ. అప్పుడు బాబా చెప్పారన్నమాట, చాలా మంచి పాయింట్స్ నువ్వు అనుభవం చేసుకుంటున్నావు. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఏ సౌర కుటుంబానికి పైనే సూక్ష్మతనం ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు మనది సౌర కుటుంబం అంటారు కదా, గ్రహాలు, సూర్యుడు, భూమి అన్నీ కలిపి సౌర కుటుంబం. మళ్ళీ దీనికి దూరంలో ఇంకో సౌర కుటుంబం ఉంటుంది. అంటే ఈ సౌర కుటుంబం పైనే ఇంకో లోకాలకి మధ్యలో ఇది ఉంటుంది. లేకపోతే ఏమవుద్దంటే వీళ్ళకి, ఈ పరిస్థితిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని సౌర కుటుంబాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పారు బాబు. అంత డెప్త్ చెప్పారు బాబా. మీకు అర్థం కాదు. ఇప్పుడు స్కూల్లో లెక్కలు సబ్జెక్ట్ చదువుకునే వాళ్ళకి ర్యాకెట్ గురించి చెప్తే అర్థం అవ్వదు. అది ఎంత కెపాసిటీలో వెళ్తుంది. భూకక్షని వదలాలంటే ఎంత దూరం వెళ్తే భూకక్షని వదులుతుంది. మళ్ళీ అక్కడి నుంచి చంద్రుడికి డైవర్ట్ చేయాలంటే ఎంత కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డైవర్ట్ చేయాలి. అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది, కానీ మామూలుగా స్కూల్లో లెక్కలు చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అలాగే మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను అడిగాను బాబాని, ఇది టెంపరీ వతనం కదా, సూక్ష్మతనం. బ్రహ్మబాబా ఈ స్వర్గం వచ్చే వరకు ఉంటుంది. మీరు భూమి మీద వచ్చినప్పుడు దాన్ని సృష్టించి వచ్చారు మీరు. మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. మిలిటరీ వాళ్ళు చూడండి, ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, అక్కడ టెంట్లు వేసుకుని ఉంటారు. యుద్ధం అయిపోయిన తర్వాత తీసేస్తారు. అలాగ మీరు ఇటువంటి భగవంతుడు యొక్క శక్తిని కనుక మీరు అనుభవం చేసుకుంటే మీకు ఈ ప్రపంచం శ్మశానంగా కనపడుతుంది. అది గుర్తుంచుకోండి. అలాగ అనుభవం చేసుకోవాలి. భగవంతుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయనకి ఎంత ఆస్తి ఉందో, ఆ ఆస్తి అంతా కూడా ఒక్కటి కూడా ఆయన అనుభవించకుండా మనకిచ్చాడు. ఇవన్నీ తెలుసుకుంటే ఇంక మీకు ఎవ్వరు కూడా తగులుబాట్లోకి రారు.
అస్సలు రారండి. కేవలం మనం చేసే ఈ స్థూలమైన పత్యాలకి పావనమేమో. ఈ విధంగా థింకింగ్ చేయాలి మీరు. నీకు ఒక సెల్ ఫోన్ కనిపెట్టారు అంటే బాబా ఏం చెప్తారు? అది బాబా తెలివేది, మన తెలివి కాదు. ఆ తెలివి ఏం చేస్తారంటే సాకార లోకంలో ఒక సైంటిస్ట్కి ఇస్తారు బాబా. బ్రహ్మబాబాకి దృశ్యం, అంతిమ దృశ్యం వినాశనమును స్వర్గం ఎలా చూపించారు? మరి కుమారులు వస్తున్నట్టు దీన్ని ఎలా ఆయనకు వచ్చేసేంటి అది. దివ్య దృష్టి ఉందేంటండి బ్రహ్మబాబాకి అంతిమ జన్మలో? ఏమీ లేదు. శివబాబా గిఫ్ట్ ఇచ్చి చూపించారు అది. టెంపరీగా ఆ గిఫ్ట్ ఇచ్చి చూపించారు. భగవంతుడి గిఫ్ట్ అంత గొప్పదే, భగవంతుడి శక్తి అంత గొప్పదే, భగవంతుడి ఆస్తి నీ కౌంటింగ్లోకి రాదు అసలు, కౌంట్లెస్. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంటుంది, అపారమైన వైరాగ్యం ఉంటుంది, వాళ్ళకి మంచి మంచి పాయింట్లు, జ్ఞానం పాయింట్లు ఇవ్వండి, వాళ్ళు లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ మార్కులకు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఫస్ట్ డివిజన్లోకి వెళ్ళిపోతారు. అలా 100 మీద వెళ్ళే వాళ్ళు ఉంటారండి. లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ డివిజన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఈ రోజుల్లో పరిస్థితులే వైరాగ్యం ఇప్పిస్తున్నాయి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఒకరితోనే సంబంధం ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఇంకా వేరే సంబంధం ఉంటే స్థితి ఏకరసంగా ఉండదు. అందువలన ఏకరస స్థితి తయారు చేసుకోవాలంటే కేవలం ఒకరిని తప్ప మిగిలిని చూస్తూ కూడా చూడకండి. ఎంత ఏకరసం రావట్లేదు నాకు అంటే అనేక మందితో సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు. ఒకరితోటే పెట్టుకుని ఒకళ్ళలోనే అన్నీ చూడగలిగితే, ఇప్పుడు నేనున్నాను, నాకు అనుభవం చేశారు బాబా. ఈ సూది మనం మోపినటువంటి ఈ భూమి శివబాబా ఆదిలో సంకల్పశక్తి చేత జన్మ తీసుకుంది. అయింది భూమి. అలాగ ఒకళ్ళలోనే మనం అన్నీ చూడగలిగినప్పుడు మనకి ఏకరస స్థితి వచ్చేస్తుంది. అలా కాకుండా అనేక రకాలుగా చూసినప్పుడు ఏకరస స్థితి రాదు. నాకు యోగం నిలబట్టలేదు అన్నయ్య, నాకు అసలు యోగం కుదరట్లేదు అంటే ఏం చెప్పాడు బాబా తెలిసినండి? ఈ కలియుగంలో అల్పకాలిక రసాలకి ఆత్మ వశీభూతమైనప్పుడు యోగం కుదరదని చెప్పారు బాబా. ఒక్కొక్క పాయింట్ మనకి పుస్తకం లేకుండానే వచ్చేయాలి. ఏమన్నారు బాబా? నీకు యోగం కుదరట్లేదు అంటే ఏమన్నారు? కలియుగంలో ఏదో ఒక రసము నీ ఆత్మకి ఆకర్షితం అవుతుంది కాబట్టి పరమాత్మ దూరం అయిపోతున్నాడని చెప్పారు. భర్త సాయంత్రం తాగి వచ్చేసి ఇంట్లో అలర చేస్తుంటే ఇంకేకరసం ఏముంటుంది? ఆ ఇల్లంతా కూడా నరకంగానే ఉంటుంది కదా. అలాగే అతను తాగకుండా ఇంటికి వచ్చి పిల్లలతో చక్కగా మాట్లాడుకుని కుటుంబ సభ్యులతో మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏకరసం అవుతుంది. అది ఈ తాగేసిన రసం ఏం చేస్తుంది? వీళ్ళందరినీ కూడా తిట్టిలాగా చేస్తుంది, చెడు వాసన వస్తుంది, ఆరోగ్యం పాడైపోద్ది. అంచేత భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ కలియుగము పాపభూయిష్టమైన యుగం ఇది.
పాపంతో నిండిపోయింది యుగం. పాపం. కాబట్టి నన్నొక్కనే నువ్వు జ్ఞాపం చేసుకో అంటున్నాడు. ఏకీరస స్థితి ఎప్పుడైతే ఉందో, ఒకరితో సంబంధం ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఇంకా వేరే సంబంధం ఉంటే స్థితి ఏకరసంగా ఉండదు. అందువల్ల ఏకరస స్థితి తయారు చేసుకోవాలంటే కేవలం ఒకరిని తప్ప మిగిలినవి చూస్తూ కూడా చూడకండి. ఇప్పుడు మీరు ఏవైతే వస్తువులు చూస్తున్నారో అవి శాశ్వతమైనవి కాదు. మనతో ఉండే అవినాశి వస్తువు బాబా ఒక్కరే. ఒకరి స్మృతిలోనే అన్ని ప్రాప్తులు ఉన్నాయి. సర్వులనే స్మృతి చేస్తే ఏమి ప్రాప్తి ఉండదు అని జ్ఞాపం చేసుకోవాలంట బాబా. ఎంత స్లోగన్ ఇచ్చారు చూడండి. అందరినీ చూస్తూ కూడా చూడనట్టు ఉండాలి. అవి శాశ్వతమైనది కాదు. మనతో ఉండే అవినాశి వస్తువు వ్యక్తి బాబా ఒక్కరే. ఒకరి స్మృతిలోనే అన్ని ప్రాప్తులు ఉన్నాయి. సర్వులను స్మృతి చేస్తే ఏమి ప్రాప్తి ఉండదు అన్నారు బాబా. చూశారు బాబా ఏం చెప్తున్నారు? అందరినీ చూడండి, అందరిలో ఉండండి. నిన్న మీకు చెప్పానో లేదో, నేను అన్నయ్య గారు ఆదివారం నాడు అన్నయ్య గారు సంవత్సరకానికి వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు మొత్తం 5-6 ఉన్నారు. వాళ్ళకి అన్నయ్య గారు అబ్బాయిలకి కోడలు అందరూ అక్కడ ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. గేట్ దగ్గరికి వచ్చేసాం. వాళ్ళు సాగనంపనాకి వచ్చారు. అక్కడ చెప్పించారు బాబా, లక్ష్మకి శరీరం వదిలినప్పుడు చెప్పారు 6 సంవత్సరాల్లో స్వర్గం వస్తుందని. నాకు నమ్మకం కలిగజేశారు మహానుభావుడు ఆయన. మాకు ఎటువంటి విషయాలన్నీ చెప్పి దుఃఖాన్ని పూర్తిగా హరించేలా చేశారు ఆయన. మీరు కూడా స్వర్గం రావాలనుకోండి, మాతో మీరు ఉండాలంటే అని సర్వమానవుల బుక్కు 12 బుక్కులు మొత్తం అందరికీ ఇచ్చి రోజు ఒక పేజీ చదవండి. మీరు ఈ పరిచయం పుస్తకాలు మీ బంధువులకి ఇమ్మని 10-15 వాళ్ళకి ఇచ్చి మీరు తప్పకుండా స్వర్గం వచ్చేస్తారు. కానీ ఎక్కడికి వస్తారు? ప్రజల్లోకి వస్తారు. విశ్వ మహారాజు కుటుంబంలోకి రాలేరు మీరు. ఎందుకు రాలేరని నేను సత్యం చెప్తున్నాను, వినండి. మేము ఇప్పటికి 31 సంవత్సరాల నుంచి ఉన్నాం. 32 సంవత్సరాలు అయింది. తనువు, మనసు, ధనము, పవిత్రత అన్నీ కూడా పాటించి ఉన్నాం కాబట్టి మాకుండే ప్రాప్తి వేరుగా ఉంటుంది. కానీ మా రాజ్యంలోకి మీకు ప్రజలుగా రావాలంటే ఒక్కరోజైనా తండ్రి వచ్చారని అంగీకరించే వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారన్నారు. మీరు ప్రజల్లోకి వస్తారు. అందుకే బాబా ఇక్కడ నిలబెట్టి గుమ్మం దగ్గర చక్కగా ఒక పాట యోగం చేయించి రోజు ఒక పేజీ చదువుకోమ్మా, నువ్వు ఇంకే నియమాలు పాటించుకో. ఈ ఓం శాంతిలో నియమాలు గొడవ ఎక్కువగా ఉండి కొంతమంది బొక్కిస్తుంటే ఇది ఓం శాంతిదా మాకు వద్దని వెళ్ళిపోతున్నారు కూడా. అలాగా బ్రహ్మకుమారిసిదా అసలు ఆ టాక్ ఎందుకు వచ్చింది? మనం బాబా చెప్పిందే చెప్తే మనకి ఎప్పుడు కూడా శ్రేయస్సుగా ఉంటుంది. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, మీరు ఎలా ప్రవర్తించినా, ఏ ఆహార విహార వ్యవహారాలు చేసుకున్నా, రోజు రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ, ఉదయం చక్కగా ప్రసవినప్పుడు కానీ ఒక్క పేజీని మనసు పెట్టి మీరు చదివితే, రోజు ఒక్క పేజీని, మీరు మాతో పాటు ఇక్కడ ఎలా అయితే ఉన్నారో సంబంధంలో, అక్కడ కూడా చిన్న మామయ్య గారు పెద్ద మామయ్య గారు అని ఎలాగంటున్నారో మమ్మల్ని, అక్కడ కూడా మీరు ప్రజల్లో ఉంటారన్నారు. చాలా సంతోషించారండి వాళ్ళు. అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. అక్కడికి వెళ్ళినా కానీ మనం వాళ్ళ రసంలోకి వెళ్ళిపోకూడదు. మనం వాళ్ళ కబుర్లోకి ఆ విషయాల్లోకి వెళ్ళిపోకూడదు. చెప్పించారు బాబా, సింపుల్గా చెప్పించారు. మీరు వస్తారమ్మా, తప్పకుండా వస్తారు, మీరు స్వర్గం వస్తారు, మీరు మాతో ఉంటారు. మీరు ఇక్కడ మాతో ఎలా ఉన్నారో అక్కడ కూడా ఉంటారు. మీరు
ఈ పుస్తకం చదువుకోండి అని చెప్పి 12 పుస్తకాలండి. 12 మూళ్ళు సుమారుగా 400 రూపాయలు, 35 రూపాయలు కదా ఇప్పుడు. అందులో పరిచయం బుక్ కూడా పెట్టాం. అయ్యేం చూడలేదు అక్కడ. బాబా ఇప్పించేశారు. అదే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నువ్వు తెల్లారేటప్పటికి అనేక రసాలతో ఉండిపోతున్నావు కాబట్టి నీకు ఏకరస స్థితి రావట్లేదు. ఒక్కళ్ళలోనే అన్నీ ఉన్నాయని నువ్వు చూసుకోవట్లేదు. అందరి యొక్క రసం నీవు జీర్ణించుకుంటున్నావు. ఇంకా నువ్వు ఏకరసంలో రాలేవని చెప్తున్నారు. అప్పుడు మా పెద్ద వదిన గారి దగ్గరికి వెళ్ళాం. ఆవిడకి వెంకటేశ్వర స్వామి కనపడతారు కదా, చెప్పాను కదా మీకు అన్నీ. ఆవిడ అన్నారంట వెంకటేశ్వర స్వామి, ఇంకొక 4 సంవత్సరాలు ఉంటావు నువ్వు అని చెప్పారంట. చెప్తుంది వారు. అప్పుడు నేను అన్నానన్నమాట, అమ్మ కోటి పుస్తకాల సేవలో ఎంతో కొంత వేసుకోండి, ఒక 5 రూపాయలు వేసుకోండి చాలు, మీరు 4-5 ఉన్నారు ఇక్కడ, వేసుకోండి అంటే. వాళ్ళు మనం ఇచ్చిన పుస్తకాలు 12 పుస్తకాలు, 12 మూళ్ళు 36, 12 5 60, సుమారుగా 420 రూపాయలు బుక్కులు, పరిచయం బుక్కులు అన్నీ కలిసి 500 రూపాయలు ఇచ్చాం. మనం అక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేయలేదు, ఈ బుక్కి ఎంత అవుతుంది అది అవుతుందండి. కానీ వాళ్ళందరూ కూడా 100, 200, 300, 100, 50 పాతి పెట్టేసుకున్నారు అక్కడ. వాళ్ళు డబ్బు ఇస్తారని పుస్తకం ఇవ్వలేదు మనం. ఆ పుస్తకాలు ఇచ్చిన చోట వేరు. ఒక అన్నగారు ఇంటి దగ్గర ఉన్నారు, వీళ్ళందరూ ఆ కార్యక్రమం ఉంది కాబట్టి. మళ్ళీ పెద్ద వదిన గారు వేరే రాలేకపోతున్నారు, ఆవిడకి 90 సంవత్సరాలు వచ్చేసిందని ఆవిడ చూడనాకని వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళు ఈ పుస్తకాలకి కంట సరిపోయకంటే ఎక్కువ డబ్బు ఇచ్చేశారు. చూసారా బాబా ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి. బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేసాడు చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు, నువ్వు ఏకరస స్థితిలో ఒకరితోటే ఒకళ్ళు అన్నీ ఉన్నాయని అనుకుని నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు ఆ సంబంధం జోడించలేకపోతున్నావు. అన్నీ నాలోనే ఉన్నాయండి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. సెల్ ఫోన్ కనిపెట్టించారు అంటే అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాదండి. ఈ కలియుగంలో ఇటువంటి లేకపోతే వాళ్ళకి జీవనోపాధి ఉండదు. అందుకు భగవంతుడి ఫస్ట్ సంగమ యుగంలోనే ఆయనలో ఉన్నది ఈ సంవత్సరము 1993లో ఇంత జనాభా పెరిగిపోతారు కాబట్టి ఈ ఒకరికి ఈ సెల్ ఫోన్ లాంటిది, ఈ ట్రైన్స్ అన్నీ, విమానం అన్నీ ఇటువంటి ఇవ్వాలి, ఆటో రిక్షాలని ఇంకో ఇలాగ ఇవ్వాలని ఆయనకి కలుగుతుంది అక్కడ ఐడియా. ఆయన అది ఎవరికొకరికి పాసన్ చేసి ఫాలో అయిపోతారన్నమాట. అంటే వీళ్ళు కనిపెట్టారా, వీళ్ళ గొప్పతనం అది కాదు, పరమశివుని గొప్పతనం. పరమశివుడి యొక్క భిక్షది. తన పిల్లలకి భిక్ష పెట్టాడు. మరి ఎంతమంది ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ సెల్ ఫోన్ వలన, శాటిలైట్స్ వలన. కాబట్టి ఇక్కడ మీకు ఎందుకు నేను ఇక్కడ ఆపి ఎంత డీటెయిల్ చెప్తున్నాను అంటే, ఇక్కడ చెప్తున్నారు చూడండి ఏం చెప్తున్నారు బాబా. ఒకరితోనే సంబంధం ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఆత్మలందరికీ కూడా ఒకరితోనే సంబంధం ఉండాలి. ఇంకా వేరే సంబంధం ఉంటే స్థితి ఏకరసంగా ఉండదు. అందువలన ఏకరస స్థితి తయారు చేసుకోవాలంటే కేవలం ఒక్కరిని తప్ప మిగిలినవి చూస్తూ కూడా చూడకండి. అప్పుడు మీరు ఏవైతే వస్తువులు చూస్తున్నారో అవి శాశ్వతమైనవి కాదు. మనతో ఉండే అవినాశి వస్తువు బాబా ఒక్కరే. ఒక్కని స్మృతిలోనే అన్ని ప్రాప్తులు ఉన్నాయి. సర్వులను స్మృతి చేస్తే ఏమీ ప్రాప్తి ఉండదు అనేది అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా. అప్పుడు ఒక అన్నయ్య గారు అబ్బాయి చెప్తున్నారు, నేను అక్కడ స్థలం కొన్నాను చిన్నానా, నేను ఇక్కడ స్థలం కొన్నాను చిన్నానా అంటే, అప్పుడు నా మనసులో అనుకున్నాను, పాపం వీళ్ళు ఎంత అమాయకులు అనుకున్నాను తప్ప, ఎక్కడ కొన్నావు నువ్వు, ఎంత కొన్నావు
ఏం అడగలేదు నేను. ఆ టైప్ వెళ్ళకూడదు ఇంకెక్కడ. చూస్తూ కూడా చూడకుండా ఉండాలన్నారు. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఇది అవ్వదు. అందుకే మనం ఏం చెప్పాం, అమ్మ మీరందరూ స్వర్గంలో ప్రజలుగా వస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తాం మనం, ఆయన నమ్ముతాడు మనం ఓటేసామని. ఆయన మన తరపున పార్లమెంట్లో కూర్చుంటాడు వెళ్ళి, అసెంబ్లీలో. కానీ ఆయన మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం కదా, సంబంధం ఉంది కదా మనకి. అలా వస్తారు మీరని చెప్పేటప్పటికి వాళ్ళందరూ కళ్ళకద్దుకుని పుస్తకాలు తీసుకుని, చదువుకుంటాను మామయ్య గారు, చదువుకుంటామండి చిన్న మామయ్య గారు, మీ కుటుంబం ఎంత మంచిదండి, ఎంత మీరు నెలకోసారి ఇక్కడికి వచ్చి మేమందరినీ గ్యాదర్ చేస్తాం, ఒక క్లాస్ చెప్పండి అన్నారు. నెలకోసారి 50 మంది ఉంటారు మొత్తం. ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, తాతయ్య గారిది, నాన్నగారిది. ఎవరో ఎందుకని మీకు మాకు చెప్పండి మామయ్య గారు, చిన్న మామయ్య గారు, మీ పిల్లలు కూడా వస్తారు అని మా రెండో అన్నయ్య గారు ఇప్పుడు శరీరం వదిలేసిన వాళ్ళ కోడలు చెప్పిందన్నమాట. చక్కటి మా పెద్ద ఇల్లు అది. చూసారు అక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైతే చెప్పమన్నారో ఓకే అయిపోయింది. వాళ్ళు మనకి మామయ్య గారు అన్నా, మనం అన్నయ్య గారు అనమన్నామా అక్కడ అనలేదు. వాళ్ళు థియరీ ప్రకారం మనం అలా పిలిచారు. మనం ఈ ఆత్మని ఎలాగ బాబా దగ్గర చేయాలని మనం ప్లాన్ చేయాలి, అంతేగాని అక్కడ అన్నయ్య గారను లేకపోతే ఇలాగను అక్కడ ఏం చెప్పకూడదు. అక్కడ బాబా చెప్పాడు, మెరుపు లాంటి ప్రపంచంలో నియమాలు చెప్పకండి మీరు అన్నారు బాబా. ఇంకో అన్నయ్య గారు అబ్బాయి దగ్గరికి వస్తే ఆవిడ బాబాకి కొత్త ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారండి, మేము కొత్త గృహప్రవేశం అయ్యాం, అపార్ట్మెంట్ కొనుక్కున్నామని చెప్పి భర్త కూడా తెలియకుండా వంటింట్లోకి పాపని తీసుకెళ్ళి ఇలా రమ్మని చెప్పి 5,000 రూపాయలు బాబా చేతిలో పెట్టేసింది. అనుకున్నాను నేను, ఆవిడ చక్కగా యోగం చేసేసుకుంటారు. ఆవిడ బాబా అంటే చాలా ఇష్టం. భర్త ఏదో కుటుంబ సభ్యుల విషయం చెప్తుంటే ఎందుకండి ఆ విషయాలు, బాబాకి 4 వాక్యాలు వాళ్ళ చేత వినండి అన్నీ ఆపేశారు ఆవిడ. నేను ఈ విషయాలు చెప్తే ఏమనుకుంటాడు అనుకున్నది. చూడండి విచిత్రం, ఎందుకండి వచ్చిన వాళ్ళందరికీ ఆ విషయాలు, వీళ్ళు బాబా పిల్లలు, వాళ్ళు 184 బాబా వాక్యాలు రానివ్వండి అన్నారు. అప్పుడు చూడండి మనకు కూడా జ్ఞానోదయం కలగజేసినట్టు చేసింది. నేనేంటంటే డైవర్ట్ చేస్తే ఏమనుకుంటాడే అని కొంచెం అయిపోయినాను నేను. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ, చూస్తూ చూడకండి. అక్కడ వస్తువులు, వ్యక్తులు, వైభవాలు అన్నీ కూడా శాశ్వతం కాదనుకుని మీకు అనుభవం అయిపోతుండాలి వెంటనే. ఆయన 62 లక్షలకి అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అన్నగారు అబ్బాయి, చక్కగా మంచి పిల్లలు. నాకు అనిపించింది 62 లక్షలు పెట్టి కొనుక్కున్నారు, ఈ అన్నాలు ఉంటాయి ఏంటి అని అనిపించింది. మనం అలా అనకూడదు కదా. అప్పుడు ఆ లోపల తీసుకెళ్ళి భర్త కూడా తెలియకుండా 5,000 రూపాయలు ఇచ్చి పొట్లం కట్టేసి బాబాకి ఇచ్చేసారు. ఆవిడ కూడా, ఆ భర్త కూడా చెప్పొద్దు అన్నారు. ఎంత గుప్త సేవాదారులు ఉన్నారు చూడండి బాబాకి. ఎంతమంది బలైపోతారు. మీరు జ్ఞానం ఇచ్చేసి వాళ్ళని బలైపోతారండి. మీరు జ్ఞానం ఇవ్వకుండా వాళ్ళని మీ సుఖం కోసం బలి చేద్దాం అనుకుంటే చాలా నష్టపోతారు. ఇద్దరు కూడా నష్టపోతారు. బాబాకు కూడా అసలు ఇష్టం అనిపించదు అది, అస్సలు బాబాకి ఇష్టం అనిపించదు. మాయ సదాకాలికంగా వీడుకోలు తీసుకోవడానికి కొద్ది సమయం ముఖం చూపిస్తుంది. ఇప్పుడు వీడుకోలు తీసుకోవడానికి వస్తుంది, కానీ ఓడించడానికి కాదు. అర్థం చేసుకోండి. ఏకరసంగా ఉండండి, ఒకరి స్మృతిలో ఉండండి, ఒకరి సంలగ్నతలో ఉండండి అంటున్నారు బాబా. ఈ సంజీవిని మూలికను సదా వెంట ఉంచుకోండి. కేవలం 1 నెలలో వచ్చిన చాలా ఎక్కువే. 1 సెకండ్లో పరివర్తన వచ్చేస్తుంది. మేము ఇప్పుడే వచ్చాం, కొత్త వాళ్ళం అని భావించకండి. ఇక్కడ సెకండ్ల యొక్క వ్యాపారం కానీ సంవత్సరాలు, నెలలు కాదు. 1 సెకండ్లో జన్మసిద్ధి అధికారిగా తీసుకుంటారు. అందువలన ఈ విధమైన తీవ్ర పురుషార్థం చేయండి. చూసారు బాబా కరెక్ట్గా చెప్పారు. మరి అన్నయ్య గారు కోడలు ఏమన్నారు, ఒకటే అబ్బాయి, ఆ అన్నయ్య గారికి 1 అబ్బాయి, మంచి ఆస్తి అది ఉంది. పిల్లలతో చెప్తున్నారు, అమ్మ మీరు ఎక్కడెక్కడ చెప్పారు ఇన్నాళ్ళను, వచ్చేయండి రా మా ఇంటికి,
ఎన్నాళ్ళు వారానికి వచ్చిన 15 నెలలకు వచ్చిన మేమందరం పిలిచేస్తాను. మీకు కావాలంటే వంట చేసుకుందరు, కానీ మీ నియమాల్లో మీరు ఉండండి, మా పద్ధతిలో మేము ఉంటాం, మేము జ్ఞానం వింటామని చెప్పారు. చూసారు, ఒక్క సెకండ్లో మారిపోయారు వాళ్ళు. అంతకుముందు కూడా టచింగ్ ఉంది, కానీ మారిపోయారు. నేను వెళ్ళి వెంటనే ఆ ఈదిలో వాళ్ళందరూ వచ్చారు, మొత్తం 400 మంది ఉంటారు. పుస్తకాలు పట్టుకెళ్ళాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇలాగ చాలా మంచిది, నీ మంచి మార్గంలోకి వెళ్ళావంటున్నారు. నా పేరేంటి చెప్పు అంటున్నారు వాళ్ళు. నేను మర్చిపోయాను వాళ్ళని. తెలుసు నాకు తెలుసు, నువ్వు జ్ఞాపకం ఉందా అంటున్నారు వాళ్ళు. తెలుసు అంటున్నాను. అయితే పేరు చెప్పన్నారు. చెప్పలేకపోయాను నేను 4-5కి. అప్పుడు నవ్వుతున్నారు వాళ్ళు. నువ్వు మారిపోయావని మాకు తెలుసు, కానీ నువ్వు కవర్ చేయటానికి తెలుసు అంటున్నావు, నీ ముఖ కవలికలో తెలిసినట్టు ఏం కనపట్టలేదు, మంచి మార్గంలోకి వెళ్ళావు అని వాళ్ళు సర్టిఫై చేశారు అక్కడ. ఫస్ట్లో ఏదో అనుకునేవారు, ఇప్పుడు ప్రపంచ వైరాగ్యంలో వచ్చింది కాబట్టి నేను అన్నానన్నమాట, పోన్లండి ఏదైతేలే ఈ పుస్తకం చదువుకోండి అని చెప్పి ఆ భోజనాలు అయిపోయి వచ్చేస్తాను. సరిగ్గా ఆ టైంకి వెళ్ళాం. ఆ పుస్తకాలన్నీ కూడా పంచిపెట్టించారు బాబా. అదే ఇక్కడ బాబా మనకి ఏం చెప్తున్నారంటే, మాయ వస్తుంది మీకు, అది వీడుకోలు ఇవ్వటానికి వచ్చింది, కానీ మీరు ఆశ్రయం ఇవ్వకండి దానికి అంటున్నారు బాబా. ఏ విధంగా ఆశ్రయం ఇవ్వకూడదంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కడి రసంలోనే ఉండాలి అక్కడ. అర్థమైందా? బాబా అంటున్నారు ఇక్కడ సెకండ్ల యొక్క వ్యాపారం. సెకండ్లో జన్మసిద్ధాధికారం తీసుకుంటారు. అందువలన ఈ విధమైన తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాయల్ ప్రజల్లోకి వచ్చేస్తారు వాళ్ళు గ్యారంటీగాని. వదిన గారికి వెంకటేశ్వర స్వామి కనపడినప్పుడు చెప్పారు, ఈ 9 సంతానం వాళ్ళకి, వదిన గారికి. ఏంటి స్వామి ఇంతమంది సంతానం ఇచ్చావంటే, నువ్వు కింద జన్మలో నీకు సంతానం లేదు, సంతానం కావాలని కోరుకున్నావు, అంచేత ఈ జన్మలో సంతానాన్ని ఇచ్చాను. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు, పూర్వజన్మలో తపస్సు చేసుకునేటువంటి ఒక సాధు సన్యాసుల్లో సంబంధించినటువంటి ఆత్మల వేళ్ళలో వాళ్ళని నీ కడుపులో వేసాను అని చెప్పారు వెంకటేశ్వర స్వామి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం. అలాగా ఇక్కడ ఏంటంటే సంబంధాలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు, గ్యారంటీగా వచ్చేస్తారు. 50 మందిని నేను 50 మందిని తయారు చేసి 50 మందిని పూజ చేసి అక్కడ పెడతాను, మన కుటుంబాలు సాల్వ్ అని చెప్పారు ఆవిడ. ఇక్కడ ఏమంటున్నాడు బాబా, ఒక్క సెకండ్లోనే జన్మసిద్ధాధికారం అంటున్నారు బాబా. ఒక్క సెకండ్లో జన్మసిద్ధాధికారము తీసుకుంటారు. అందువల్ల ఏ విధమైన తీవ్ర పురుషార్థం చేయండి. ఇదే యుక్తి లభించింది కదా. ఎటువంటి సమయము ఎదురుగా వచ్చినా ఒక్క సెకండ్లో మారిపోవాలి. మొత్తం కల్పంలో ఇదే సమయం, ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడూ లేదు అనే మంత్రం జ్ఞాపకం ఉంచుకోండి. పాత సంస్కారాలు పరివర్తన మారి ఈశ్వరి సంస్కారాలుగా అవ్వాలి. ఏ పాత సంస్కారాలు అలవాట్లు ఉండకూడదు. మీ పరివర్తన ద్వారా అనేక మంది సంతుష్టం అవుతారు. మీ నడవడిక ద్వారా ఎవరికి దుఃఖం కలగకూడదు అనే ప్రయత్నం చేయండి. నా నడవడిక, సంకల్పము, వాక్కు, కర్మ సుఖదాయిగా ఉండాలి. ఇది బ్రాహ్మణ కులం యొక్క విధానం. దూరం నుండే వారు మనతో అతీతులని అర్థం చేసుకోవాలి. అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఇదే పురుషార్థం. ఇతరులను కూడా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. ఇదే లక్ష్యం ఉంచుకోండి. ఎవరు ఎంత తయారవుతారో అంత ఇతరులను తయారు చేయగలరు. మీ జీవితంలో అలౌకికం వచ్చిందా? మేము ప్రజలకు అతీతంగా కనిపిస్తున్నామా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. స్మృతి మర్చిపోకండి. అనేక జన్మల నుంచి పురుషార్థం చేసిన ఎవరూ పొందలేదు. వారు ఒక్క జన్మ కొన్ని సెకండ్లు పొందుతారు. ఇంత సంతోషం ఉంటుంది కదా. ఇచ్చామాత్రం అవిద్యా స్థితి పొందే పద్ధతిని చెప్పాను. ఇంత ఉన్నతమైన జ్ఞానము మరియు ఎంత లోతైన జీవితంలో నేను దేవతను అవుతానని ఉన్నత లక్ష్యం ఎవరు పెట్టుకోలేదు కదా. మేము దేవతలం అని
ఎప్పుడైనా ఆలోచించారా? బాబా అడుగుతున్నారు. అమూల్య రత్నాలు లభించాయా మీకు ఎప్పుడైనా? మీరు ఎంత భాగ్యశాలి ఆత్మలు. ప్రధానమంత్రి అటువంటి వారు కూడా మీ ముందు ఏమిటి? ఇంత ఉన్నత దృష్టి, ఉన్నత సమానము స్మృతి ఉంటుందా, లేక మర్చిపోతున్నారా? అడుగుతున్నారు బాబా. అర్థమైందా? అనుభవిందా మీకు? ఇప్పుడు నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి సావిత్రక్కే, ఆవిడ పేరు సావిత్రక్కే అని గుర్తు నాకు, బెంగళూరులో వాళ్ళ బంధువుల ఇంటికి మ్యారేజ్కి వెళ్తే, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కొద్దిమంది ఉంటారు కదా, మ్యారేజ్లో బుక్కులు పంచిపెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఈ కోటి పుస్తకాల గురించి చెప్పి 15,000 రూపాయలు దాటి వసూలు చేసి నాకు పేర్లతో రాసి మరీ డబ్బు పంపించారు. వాళ్ళందరూ ప్రజల్లోకి వచ్చేసారు ప్రజల్లోకి. మీకు నేను అందుకే మీ కుటుంబ సభ్యులను కూడా డబ్బులైనా వేసుకోండి, లేకపోతే భోంచేసేటప్పుడు ఒక ముద్ద శివపరమాత్మ తండ్రి నీ ప్రసాదం అనుకుంటున్నాను తినమనండి. ఏదో ఒక చిన్న యుక్తి, వాళ్ళు ఏ విషయంలో స్వతంత్రంగా ఉన్నారో ఆ యుక్తి ద్వారా మీరు ఓపిక పెట్టి, వాళ్ళు తిడుతున్నా, తాగొస్తున్న భర్త కొడుతుంటే వాడితోటి కాపురం చేస్తుందంటే ఇళ్ళలో ఎంత గొప్పదండి. ప్రపంచంలో ఎవరైనా తాగొత్తి భర్తను వదిలేస్తున్నారా? తాగుతాడు, సమీపంగా ఉంటాడు, వాసన వచ్చేస్తుంది, అసహించుకుంటున్నారు. అటువంటి భర్తతోటే మనం జీవితం గడుపుతున్నప్పుడు అతీతమైన తండ్రి ఆత్మిక ప్రియుడిగా వస్తున్నప్పుడు మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఆయనకి, ఎంత అనుభవం చేసుకోవాలి ఆయనతో మనం. చూడండి, ఆలోచించండి. వచ్చేసారు వాళ్ళు, ప్రజల్లోకి వచ్చేసారు. మనం అక్కడికి వెళ్ళటం, అక్కడ కాలు పెట్టగానే ప్రజల్లోకి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా స్వర్గం వచ్చేస్తారంటే నొక్కొచ్చినట్టు వాళ్ళు. మనం అనుకుంటాం ఆహార విహార వ్యవహార నియమాలు లేవు వీళ్ళకి, క్లాసుకి రాలేదు వీళ్ళు, మధువనం వెళ్ళలేదు, బాబాను చూడలేదు, అయినా సరే వీళ్ళు రారు అనుకుంటాం. మనం వీళ్ళకి చెప్పేది ఏంటనుకుంటాం, వాళ్ళు అంటరానితనం అనుకుంటాం. అది మన సొంత మతం, అది పరమతం, అది మన మనసు చెప్పే మతం అది. కానీ పరమాత్మ చెప్పే మతం ఏంటంటే ఒక్క సెకండే జన్మసిద్ధ అధికారంలోకి తీసుకొచ్చేయచ్చు అంటున్నారు బాబు. ఓన్లీ ఒక్క సెకండ్. ఏం చెప్పారు బాబా వాళ్ళకి? మీ కార్య వ్యవహారాలన్నీ చేసుకోండి, ఒక్క పేజీ చదవండి, ఒక్క పేజీ, ఓన్లీ ఒక్క పేజీ మాత్రం మర్చిపోకండి. జీవితంలో ఒక పేజీ చదవటానికి ఒక 3 నిమిషాలు పడుతుంది అంతే. ఆ 3 నిమిషాలు ఉపయోగించండి, మీరు వచ్చేసరి స్వర్గం, వచ్చేసరి మీరు మాతో ఉంటారు. మేము విశ్వమహారాజు ఫ్యామిలీలో ఉంటాం, గ్యారంటీగా చెప్తున్నాం, మీకు డౌట్ ఏం అక్కర్లేదు. మేము ఎమ్మెల్యే లాంటి వాళ్ళం, మీరు ఓటేస్తే మేము నెగ్గి అసెంబ్లీలో కూర్చుంటాం మీ తరపుని. మీకు మాకు అవినావ్ బాగు సంబంధం ఉంటుంది. అదే అక్కడ రాజ్యం అంటే ఇక్కడ రాజ్యం అంతే. వాళ్ళు ఎంత సంతోషించారేటండి. వాళ్ళ పిల్లల కాళ్ళకి దండం పెట్టించేశారు, తాతయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోని. అప్పుడు నేనేం చేశాను, అతను MBA ఏదో చదువుతున్నారు, ఒక 20-30 బుక్కులు తీసుకెళ్ళి మీ స్టూడెంట్స్కి అని చెప్పి బాబా ఇప్పించేశారు. ఎక్కడికెక్కడ మనకి బాబాను ప్రత్యక్షం చేసే పద్ధతి ఇచ్చేయాలి. తాతయ్య గారు నేను యూట్యూబ్లో చూస్తున్నాను, మీరు పంపుతున్నాయి, బాగుంటున్నాయి అన్నారు. ఆ బిడ్డ ప్రజలకు వచ్చేస్తారు. 33 కోట్ల ప్రజలు రావాలి. 33 కోట్లకి సందేశం ఇచ్చిందా మన ఇంటర్నేషనల్ సంస్థ? ఇవ్వలేదు. మరి ఇవ్వాలి కదా. బాబా ఇప్పించాడు, బాబా చేసుకుంటాడు. ఒకరికి చెప్తారు, చేయకపోతే ఇంకొకరు చేయించుకుంటారు. బాబాకి అందరూ కుడిపోజాలి. అర్థమైందా? అంత చక్కటి వాణి చెప్పారు బాబా. ఈరోజు ఒక చోటకి పంపించాం మనం, మరాఠీ పుస్తకాలు 25,000, ఒకళ్ళు 5,000 కావాలన్నారు. అక్కడికి ఆ 25,000లో ఇంకా పంచిపెడతాం, కొంచెం లేట్ అవుతుంది కాబట్టి 5,000 పంపించేయమన్నాం. ఎంతో సంతోషించారంటే అక్కయ్య. మీకు ఇచ్చిన మళ్ళీ అన్నయ్య లేట్ అవుతుందని మాకు పంపించమని పంపించారు.
మీరు ఎలాగ లేటుగా పంచి పెడుతున్నారని, ఎంత బాగుందో, ఎంత పద్ధతిగా ఉందని వాళ్ళు మాట్లాడుకుని అనుభవించేసుకున్నారు. అటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి ఎప్పుడైనా? వాళ్ళు ఎవరో మనకు తెలుసా? లౌకికంగా అంటే అలౌకిక ఆత్మలు ఎంత గొప్ప ఆత్మలు, వాళ్ళని ఎంత స్నేహిగా చేయాలి మనం. ఈరోజు సేవా విధానం ఆ విధంగా ఉంది. తర్వాత ఇదివరకు క్యాలెండర్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, బాబా పిల్లలకు కాదని మేము క్యాలెండర్ చేస్తాం. ప్రతి టౌన్ వెళ్ళి, ప్రతి టౌన్లో ప్రతి షాపుకి వెళ్ళి 5 వెళ్ళేవారు అక్కలు, అన్నయ్యలు కూడా. ఇన్నాళ్ళు మీరు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ లాంటివి పంచిపెట్టారు. వాళ్ళు దేవతలు, వాళ్ళకి హెడ్ దేవుడి ఇతనే. ఈ క్యాలెండర్లో వేసుకోండి అంటే 10 షాపులకి వెళ్తే ఒక్కరైనా ఇచ్చేసేవారు. అప్పుడు 100, 500 పెద్ద క్యాలెండర్లు, చిన్న అయితే ₹2. ఆ రేంజ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు బాబా పిల్లలందరూ. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ ఏం తీసుకోకుండా మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేసి డబ్బు తీసుకునేవాళ్ళు. అప్పుడు మేము, ఎందుకు చెప్తున్నాను వినండి, ఈ క్యాలెండర్లో మాకు అప్పుడు అప్పు చేసి బిల్డింగ్ కట్టించారు బాబా. అప్పు చేసండి, సంవత్సరానికి వడ్డీ కట్టాలి. ఆయన్నే ఏమి నోటు కూడా రాయించుకోకుండా ఇచ్చారు. బాబా ఇప్పించారు ఆయన్నే చేత. ఎపిసోడ్లో ఉంటాయి మీకు అన్నీ. శివానుభూతి అనే ఎపిసోడ్ చదివితే బాబా ఎలా చేయించాడు యజ్ఞం, అంత బాగా చేయించారు బాబా. అప్పుడు ఈ పైన బద్ది కింద బద్ది వేస్తారు క్యాలెండర్కి. మేము ఆ మిషన్ కొనుక్కున్నాం 12,000కో 13,000కో ఎంతకో. అవి మేము వేసుకునేవాళ్ళం సొంతంగా. వేసుకుంటే బద్ది 10 పైసలు అనుకోండి, బయట అయితే అప్పుడు ₹10 పావలా ఎంతో తీసుకునేవారు, 30 పైసలు. ఆ బద్దెలు కొనుక్కుని అవి మేము వేసుకుంటే ఆ డబ్బులు మిగిల్చుకుని వడ్డీ కట్టేవాళ్ళం. అది 95లో ఎప్పుడో కోసం గుర్తులేదు నాకు. జ్ఞాపం కూడా ఉంచుకొని నేను ప్రతి సంవత్సరం కొత్త విధానం నేర్పేవారు బాబా మాకు సర్వీసులో. అలాగా చక్కగా బాబా పిల్లలందరూ కూడా కోఆపరేట్ చేసి, బాబా పిల్లలకు క్యాలెండర్లో ఇచ్చేవాళ్ళం కాదండి. వాళ్ళు అడిగేవారు, మీకెందుకమ్మా జ్ఞానం అంతా తెలుస్తుంది కదా, మీరు కావాలంటే బుక్ చేసుకుని ఇతరులకు పంచిపెట్టండి, బాబా పిల్లలకి ఎందుకు, వర్షం కురిసిన చోట వర్షం కురిస్తే పంట కూడా కుళ్ళిపోద్ది, మీకు ఎందుకు అవసరం ఏంటి, మీకు బయట ఇవ్వండి అనేవాళ్ళు. కొంతమంది అనేవారు క్యాలెండర్ వల్ల అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు ఎంతోమంది మన దగ్గర నేర్చుకుని మనకి ఎగ్నిస్ట్ అవి మాకు పేరు వస్తుందని మొదలెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము బాబాని అడిగాను, బాబా ఏంటి బాబా ఇలాగా చేస్తున్నారు వీళ్ళంటే, అప్పుడు కూడా అంతే అండి, ఎగ్నిస్ట్. బాబాని ఎంత బాగా చెప్పారంటే ఒళ్ళు గగురు పరిచేస్తుంది ఆయన చెప్పే మాటలు. మాకు నేర్పిన ఈ విద్యని మా దగ్గర ఉన్న వాళ్ళు ఎగ్నిస్ట్ అవి వాళ్ళు వ్యాపారం చేసేవారు. మేమేమో వడ్డీ కట్టుకోవడం కోసం మేము సొంతంగా ఇలా చేసుకునేవాళ్ళం. అది చెప్పేస్తాను, మర్చిపోతాం మళ్ళీ. ఇంకా ఆ మిషన్ మా దగ్గర ఉండిపోయింది. ఇంకా దానికి కోటి పుస్తకాలకి ఎప్పుడైతే వెళ్ళామో ఇంకా అది చేయట్లేదు, మనం చేయలేం కదా అన్నీ. ఒక మనిషి అన్నీ ఏం చేయగలరు. వెళ్ళేటప్పటికి సడన్గా నాకు జ్ఞాపం చేశారు బాబా, ఆ క్యాలెండర్ రిమ్మింగ్ చేసి మిషన్ ఉంది, అమ్మేసేయండి అని. అదే సమయంలో బాబు కూడా జ్ఞాపకం చేశారు, డాడీ నాకు జ్ఞాపకం వచ్చింది అన్నారు ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం. దాన్ని బయటికి తీసి శుభ్రం చేసి తెలుసున్న వాళ్ళకి ఫోన్ చేశాం. వాళ్ళు ఏం చేశారంటే 11,000 కొనేసుకున్నారు. చూసారా, ఒక వస్తువు బాబాతో చెప్పాను, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా మీ వెంట వెళ్ళాలి, అన్నీ నీ ప్రత్యక్షత కోసము స్థూలము సూక్ష్మము అన్నీ కూడా అర్పణ అయిపోవాలి అనుకున్నాం. అమ్మించేశారు బాబాయ్. దాంతో పని లేదు, మేము మర్చిపోయాం, పక్కన పెట్టేసాం దాన్ని. నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపం చేశారు బాబా జ్ఞాపం చేశారు. నేనేమనుకున్నాం, ఒక 5,000 ఎంత ఉంటుంది అనుకున్నాం. ఒక ఆయన ఫోన్ చేస్తే నాకు పంపేయండి అన్నారు. ఆయనకి తెలియదు పాపం, ప్రెస్ ఆయనే, క్యాలెండర్లు ఏం చేయరాలు, పంపేయండి అన్నారు. నాకు అనుమానం వచ్చింది,
భగవంతుడు ఇది వస్తువు అసలు ఎంత చూడాలని నెట్లో చూస్తే కొత్తది 19,000 ఉంది. ఇప్పుడు కొనుక్కున్న ఆయన ఏమన్నారు, కొత్తది చాలా గట్టిగా ఉంటుందండి, తిప్పలేము, పాతగా ఎక్కువ రొటేషన్ అవుతుంది సార్, మీరు ఎంతకి ఇస్తారన్నారు. మేము 13,000కి కొన్నాం బాబు అన్నారు. 10,000కి అడిగారు. 11,000 కట్టుకో, నీకు కావాలంటే ఏమన్నా 200 కమిషన్ తీసుకో అంటే, నాకు కమిషన్ ఏం వద్దండి మొత్తం మీద అంటే 11,000కి సెటిల్ అయిపోయింది. ఇవాళ చూడండి, ఒక్కో వస్తువు ఎలా ఒప్పుడు చేస్తున్నాడు. నేను ఒకటే సంకల్పం చేశాను, ఒంటరిగా వచ్చాము మేము అందరం. వీళ్ళు నాకు కొడుకు కాదు, కూతురు కాదు, భార్య కాదు. ఈ అలౌకికం వాళ్ళు కూడా నీ జ్ఞానాన్ని ప్రసారం చేసి సత్యమైన పిల్లల్ని తయారు చేయడానికి నన్ను నిమిత్తం చేసేవాళ్ళు నా సోదరులు. నాకు ఏ వస్తువు కూడా నీకు ఎప్పుడు వినాశనం అవుద్దో, ఎలా చేస్తావో నువ్వు చేయించాలి అని సంకల్పం చేసుకుని కూర్చున్నాను. అంతే. నేను ఇవాళ సేల్ అయిపోయిందండి అది. నిన్న మందులో ఒక 4,000 రూపాయల మందులు వెళ్ళిపోయినాయి. ఇవాళ పాతది మిషన్ వెళ్ళిపోయింది. రేపు ఇంకో ఏం వెళ్ళిపోతుందో, మళ్ళీ ఫోల్డింగ్ మిషన్ కూడా అమ్మేమని బాబు చెప్తున్నారు. ఎందుకంటే ఫోల్డ్ అయిపోయి వచ్చేస్తున్నాయి మాకు హైదరాబాద్ నుంచి, మడతెట్టి వచ్చేస్తుంది పై పేజీ లోపల పేజీ అని. అప్పుడు మాతో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఆదినాన్నకి ఇలా చేయటం వల్ల పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే, నేను ఆ క్యాలెండర్లో ఏ దాది దీది ఎవరి ఫోటో వేసేవాని కాదు. జ్ఞానము మీరు ఎలా చేసుకోండి అంతే, అంతవరకు ఈ బుక్లో ఉన్నట్టు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫోటోలు అయితే వాళ్ళు కొంటారని మనకు అపోజిషన్గా అప్పుడు కూడా తయారైపోయారు. మన దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు బాబాని అడిగితే బాబా ఎంత బాగా చెప్పారంటే, అస్సలు భగవంతుడి చేత పాలింపబడుతున్నాము మేమనేది ఈరోజు మొన్న నేను బాణీలో విన్న తర్వాత, భగవంతుడి చేత పాలింపబడే ఆత్మలకి ప్రపంచమంతా కూడా ప్రశంసిస్తుంది అన్నారు బాబా. అది నాకు అనిపించింది అన్నమాట. అప్పుడు బాబా అన్నారు, నువ్వు ఒక కంచంలో భోజనం చేస్తున్నావు అనుకో, ఎంతో ఒబ్బడిగా బాబా స్మృతిలో భోంచేస్తున్నప్పుడు కనీసం 4-5 మెతుకులైనా కింద పడిపోతాయి కదా, పడతాయా లేదా అని అడిగారు బాబా. ఎంత జాగ్రత్తగా తిన్నా నీకు నోట్లు వేసుకునేటప్పుడైనా పలక మారినా ఏదైనా పడిపోతాయి కదా, ఆ పడిపోయినటువంటి మెతుకులు కంచంలో వేసుకుంటావా అని అడిగారు బాబా. వేసుకో, కడిగేటప్పుడు బయట వేస్తే కాకులు తింటాయి. అలాగే ఈ మహాయజ్ఞాన్ని నీకు ఇచ్చాను, అప్పటి వరకు నీతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమి ఐడియా లేక నీతో ఉన్నారు. కొంచెం ఐడియా వచ్చిన తర్వాత ఈయనతో నేను ఎందుకు ఉండాలి, నాకు పేరు రావాలని చెప్పి పోనీ నిన్ను డైరెక్ట్ కాపీ చేయలేదు. వీళ్ళందరి ఫోటోలు వేస్తే వాళ్ళు కొనేస్తారు, పెద్ద సంస్థ ఇది, నాకు పేరు వచ్చేస్తుంది, గౌరవం వచ్చేస్తుందని చేశారు వాళ్ళు. అప్పుడు బాబాని అడిగితే బాబా ఈ విధంగా చెప్పాడు, నేను నీకు ఇచ్చాను, కంచంలో పెట్టాను, భోజనం పెట్టాను, మంచి స్మృతిలోనే నీట్గా తింటున్నావు, ఎలాగైనా స్లిప్ అయిపోద్ది నీకు. కనీసం చేయి కడుక్కునేటప్పుడైనా ఆ ఎంగుళ్ళైనా నీటిలో పడతాయి, అది మళ్ళీ నువ్వు తాగవు కదా, చేయి కడుక్కున్న నీళ్ళు నువ్వు తాగుతావా? ఎంత వండర్ఫుల్గా చెప్పారని మహానుభావుడు. వదిలేయి, నాకే శత్రువులు ఉన్నారు, బ్రహ్మకే శత్రువులు ఉన్నారు, అందరికీ శత్రువులు ఉంటారు ఈ ప్రపంచంలో. సత్యమైన వాళ్ళకి శత్రువులు ఉంటారు, అసత్యమైన వాళ్ళకి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. నువ్వు అసలు వాళ్ళ గురించి ఆలోచించద్దు అన్నారు బాబు. ఫినిష్. అప్పుడు వాళ్ళు మొన్న లాక్డౌన్ అయినప్పుడు వాళ్ళు మధువనలో చిక్కెడిపోయారు. అందులో ఒక ఆత్మ మనకి ఎగ్నిస్ట్గా ఉంటూ చేసిన ఆత్మ. ఆ ఆత్మ మరి ఏం అలా ఐడియా ఇచ్చారు బాబా, అక్కడి నుంచి 5,000 రూపాయలు యజ్ఞాలకు పంపించారు. అక్కడ రియలైజేషన్ వచ్చిందన్నమాట. రియలైజేషను లాస్ట్ నుండే రియలైజేషన్ ఏం చెప్పాడంటే బాబా, కన్నీటి నుంచి వచ్చే నీరు కచ్చిప్తో తుడుచుకోవచ్చు, శ్రీమతంలో మన్మతం మిక్స్ చేసి స్వార్థానికి వశీభూతమయ్యి పరమాత్మకి పేరుని ఖరాబు చేసేటువంటి స్టేజీ ఉన్న ఆత్మలకి వచ్చే పశ్చాత్తాపము, మనసు ముక్కలైపోయి పనిచేసిన పశ్చాత్తాపము మళ్ళీ పరమాత్మ శిక్షణ ద్వారానే, పరమాత్మ ఆశీర్వాదాల ద్వారానే, పరమాత్మ దగ్గర అంత పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఆ ముక్కలు అతుక్కుంటాయని చెప్పారు బాబు. చాలా వండర్ఫుల్గా చెప్పుకొచ్చారు ఆ వాణిలో. 2-3 వాణిలు క్లబ్ చేసుకోవాలి. అది
మరి అది కరెక్ట్గా జరిగింది కదా. ఆ ఆత్మకి మధువనంలో స్టక్ అయిపోయారు. మనకి ఎగ్నిస్ట్గా చేసి మన దగ్గర ఉండి మన దగ్గర బాబా మనకి నేర్పింది నేర్చుకుని నేర్చుకుని అంత సత్యంగా ఉన్నారా? లేదు. దాదీ పోటోళ్ళు దీదీ పోటోళ్ళు అబ్దుల్ కలాం గారిది వీళ్ళది వీళ్ళు ఓపెనింగ్ చేశారు, వీళ్ళు చేతారని వాళ్ళని ప్రత్యక్షం చేశారు. అది బాబాకి ఎట్టి పరిస్థితులు ఇష్టం ఉండవు అటువంటి. చూడండి, మరి లాస్ట్నే మనం యజ్ఞానికి తప్పు చేసాము, మనం యజ్ఞం నుంచి బయటకు వచ్చేసాము, ఇక్కడికి యజ్ఞం ఎలాగ అయిపోయింది అని చెప్పి 5,000 రూపాయలు పంపించారు. అంతకుముందు మళ్ళీ బట్టికి వచ్చి 5,000 రూపాయలు వేసుకున్నారు. ఇంకోసారి ఎప్పుడో వచ్చి వాచ్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా మనకి బాబా ఏం చెప్పాడు, ఆ మెతుకులు కంచంలో వేసుకో కదా. అది డ్రామా డిస్మిస్ చేసింది. వాళ్ళ భావన ఇలా ఉంది, కలిసి ఉన్నా కూడా కలిసి వచ్చినప్పుడు ఎప్పుడు ఏరైపోదామని ఉన్నారు వాళ్ళు. అది నాకు తెలుసు, నీకు తెలియదు. బ్రహ్మబాబాకి ఎలాగైతే బెగ్గర్ స్టేజ్ వచ్చింది అలాగా. అంటప్పటికీ మనం పోన్లే బాబా అనుకున్నాం అంతే. ఇవన్నీ చెప్పాలంటే మీరు కరెక్ట్గా ఒక బ్రాహ్మణాత్మని అలాగా ఎనాలిసిస్ రిపోర్ట్ జ్ఞానం ద్వారా తీసి చెప్పగలిగే శక్తి బాబా నాకు ఇచ్చారు. అలా చెప్తే అసలు ఒక్కరు తట్టుకోలేరు. ఇంకా ఎన్నో పెద్ద పెద్ద మహారథుల్లో ఉండేటువంటి చిన్న చిన్న పొరపాట్లలో నెంబర్ ఎలా మారిపోయిందో అది కూడా చెప్పాడు బాబా. నేను చెప్పాను అనుకోండి, మీరు తట్టుకోలేరు. పైగా నన్ను చెడ్డగా ప్రసారం చేస్తారు. బాబాను కూడా ఇటువంటి పిల్లల్ని ఎన్నుకున్నావేంటి అన్నట్టుగా మాట్లాడతారు. మొన్న చెప్తే ఒక చోట చెప్పాను కదా బ్రహ్మబాబా గురించి. బ్రహ్మబాబా కూడా ఏమన్నారు, నేను రమ్మంటే నువ్వు వచ్చేస్తావా, వాళ్ళు పంపిస్తారా అన్నాడంటే. అంటే బ్రహ్మబాబా కూడా సూక్ష్మంగా అలౌకిక పరివారం మీద కూడా ఎంతో కొంత సూక్ష్మ మోహం ఉండిపోయింది. ఆ మోహం ఉండటం వల్లనే మళ్ళీ జన్మలోకి వచ్చారు ఆయన. అందరూ మొత్తం ఎవరికంత అలాగంటే ఆయన ఏమన్నారంటే, అందరూ నీకు ఎగ్నిస్ట్ అయిపోయారు అన్నయ్య, వచ్చారు అలా 70-80 మంది. ఒక అన్నయ్య పిలిస్తే బట్టికి వెళ్తే అదే ఫస్ట్ బట్టి కరోనా తర్వాత ఎగ్నిస్ట్ అయిపోయారు అన్నయ్య, వాళ్ళందరూ ఎగ్నిస్ట్ అయిపోయారు నీకు అన్నారు. పోన్లే పర్వాలేదులా, సత్యం చెప్పడమే నా ధర్మం, ఎగ్నిస్ట్ అయిపోయినా ఏం పర్వాలేదు అనుకున్నాం. అలాగా ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ, సత్యత, సభ్యత ఉంటే లాస్ట్నే పశ్చాత్తాపం పడేటువంటి ప్రతి ఆత్మ పశ్చాత్తాపడవలసిందే. శ్రీమతంలో మన్మతం కల్పించమే పశ్చాత్తాపం, అదే మన్మతం. శ్రీమతం ఏం చెప్పింది, దాదీ ఫోటోలు కానీ దీదీ ఫోటోలు కానీ బ్రహ్మ ఫోటో కానీ ఏది వేయకూడదు. మీరు అసలు అలా ఫోకస్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక పురుషార్థం ఉంది, వాళ్ళకి ఒక విశేషత ఉంది. నేను వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళని నన్ను పక్కన పెట్టి వాళ్ళని నువ్వు ఫోకస్ చేసినప్పుడు, ఇక్కడ ఇందాక చెప్పాడు కదా, ఏకీరస స్థితి నీకు ఉండదు. అందరి నుంచి రసం పొందుతున్నావు, పరమాత్మ నుంచి రసం పొందుతున్నావు, దాదీ దీదుల నుంచి రసం పొందుతున్నావు. నీకేంటంటే వీళ్ళ ఫోటోలు అయితే వీళ్ళు కొనేసుకుంటారని చెప్పి నీ పేరు కోసం, గౌరవం కోసం నువ్వు చేస్తున్నావు. అసలు శ్రీమతాన్ని వదిలేసావు నువ్వు. మనం తప్పు చేస్తే వెళ్ళి తప్పు చేయట్లేదు నువ్వు. మళ్ళీ మనం ఒప్పుగా ఉంటే ఆ ఒప్పుని కాపీ చేయకుండా ఒప్పుని పక్కన పెట్టి తప్పు చేస్తున్నావు నువ్వు. అది బాబా క్షమించడు. అట్లా అర్థమైందా? ఇటువంటి ఇన్సిడెంట్స్ రోజు ఒకటి చెప్తే అస్సలు ఎవరు తట్టుకోలేరు. అన్ని డీపెస్ట్ విషయాలు మహారథిగా మీరు పిలువబడుతున్న వాళ్ళకు కూడా డిఫెక్ట్స్ ఏంటో చెప్పారు బాబా నాకు. నా డిఫెక్ట్స్ ఏంటో చెప్పారు బాబా నాకు. నువ్వు ఇంకా ఎంత పరివర్తన అవ్వాలో కూడా చెప్పారు బాబా నాకు. నీకు ఏది వచ్చిందో, ఏ ఆధారంగా నీకు ఈ కష్టం, ఈ వ్యాధి వచ్చిందో కూడా చెప్పారు బాబా నాకు. మన శ్రేయస్సు కోసం చెప్తాడు ఆయన, మన ఉన్నత కోసం చెప్తాడు ఆయన, మనల్ని బాగు చేయడానికి చెప్తాడు ఆయన. విమర్శించటం కానీ అసహించుకోవడం కానీ చెప్పరు ఆయన. అలాగే నేను కూడా అలా చెప్పట్లేదు. ఎందుకంటే ఎంత నాకు చెప్పారు బాబా. ఏంటి బాబా ఎలాగంటే, అన్నం మెతుకులు లాంటివి అనుకో, అంతే, దట్స్ ఆల్ అన్నారు, అంతే, ఫినిష్. మనం బ్రహ్మభోజనం తయారు చేస్తాం, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా అంటుకుంటాం. తప్పకుండా చేయి కడుక్కునేప్పుడైనా మరి కనీసం కొన్ని బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఏంటంటే ఒక్కడి రసంలో ఉండండి. ఇక్కడ అదే చెప్తున్నాడు బాబా, ఒక్కడితోటే ఉండండి.
అన్ని రసాలు ఒకరితోటి అనుభవించండి. అందరినీ చూడండి, అన్ని వస్తువులు చూడండి, చూస్తూ చూడకుండా ఉండండి. ఈ రెండు కూడా వినాశం అనుకోండి, నేను ఒక్కడిని అవినాశం అనుకోండి, నన్నే స్మృతి చేసుకోండి. లాస్ట్ని వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్గా ఈ ఒక్క సూత్రం ద్వారా వెళ్ళిపోతారని చెప్పారు బాబా. నువ్వు 30 సంవత్సరాలతో ఉంటున్నావు, 30 సంవత్సరాల్లో 30 మంది రసాలు నువ్వు పొందుతున్నావు తప్ప ఒకరి నుంచి 30 పొందట్లేదు నువ్వు. ఓకే, నేను ఇక్కడ కూర్చుండేప్పుడు ఏం చెప్పను బాబా, చెప్పేసి నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు చెప్పాలని, కానీ మీరు చెప్పమంటున్నారు, కొత్త వాళ్ళు వస్తారంటున్నారు అంటే బాబా చూడండి ఎలా చెప్పించారు. అందులో పాయింట్లు చెప్పించారు, ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పించారు, ఎన్నో విశేషాలు చెప్పించారు, ఎవరు ఎలా ఉంటారో చెప్పించారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అండి, ఎంత శక్తి ఇస్తున్నారు మహానుభావుడు. ఆయన దృష్టి ఎలా ఉంటుంది నిన్న చెప్పారు చూసారా మీకు మనందరికీ ఏమని, స్వభావానికి వశమైన, సంస్కారానికి వశమైన, రజోగుని ఆత్మైన, తమోగుని ఆత్మైన, నీకు పరీక్ష నిమిత్తం ఎదురై ఆత్మైన సంకల్పంలో కళ్యాణమే ఉండాలి తప్ప శత్రువుగా నువ్వు అనుభవం చేసుకోకూడదు. కళ్యాణం అంతే అన్నారు. అప్పుడు నేను మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, 4-5 వెళ్ళిపోయారు, ఇలాగ చాలామంది వెళ్ళిపోయారు. మన ప్రోగ్రాంకి వచ్చి ఇంకా లాక్కెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకేమనిపించిందంటే బాబా, ఈ మెతుకులు పక్కన పడిపోయిన మెతుకులు వాటికి జీవనోపాధి అవుతున్నాయి, బీ కేర్ఫుల్ అన్నారు అంతే బాబా. నీ మీద కూడా నెపం లేకుండా నీకు తెలియనటువంటి విషయాలు విషం పెట్టుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని నేను డ్రామా బయటికి డిస్మిస్ చేసేస్తుంది. మళ్ళీ మీరు అలో చేయకండి, మీరు అలో చేశారు అంటే నేను దూరంగా ఉంటానన్నారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి, ఎవరిని ఎలా పాలిస్తాడో, ఎవరిని ఎక్కడ పెడతాడో, ఎవరిని ఎక్కడ సృష్టించాలో, ఎక్కడ పాత్ర ఇవ్వాలో, ఎంతమందిని పరంధామంలో పెట్టాలో, ఎంతమందిని మధువనంలో పెట్టాలో, మధువనాన్ని ఎలా మార్చాలో, ఏం చేయాలో అన్నీ కూడా బాబా పక్కగా రచన చేసి ఉంచేశారు బాబా. నిన్న చెప్పాను చూడేసారు ఆర్డరు, ఆ బుక్లో లెక్క చెప్తాను ఎక్కడి నుంచి వచ్చినాయో. భగవంతుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆజ్ఞ లేకుండా ఎలా ఏం జరుగుతుందో అని చెప్తాను ఇంకా కొంచెం సస్పెన్స్లో ఉంచాను మీకు. అది ఆ కార్యం పూర్తి అయిన తర్వాత భగవంతుడు ఎవరిని ఎలా మార్చేస్తాడో, నువ్వు సత్యమే, నీకు పేరు లేదు బ్రాహ్మణ పరివారంలో, కానీ నా హృదయంలో ఉన్నది. నా హృదయంలో ఉంటే నీకేం వస్తుంది అనుకుంటున్నావేమో, ఇప్పుడు ఏమీ రాదు నీకు. అంతిమంలో నీ నెంబర్ ముందుంటుంది, నిన్ను నిందించిన వాళ్ళ నెంబర్ వెనక్కి వెళ్ళిపోద్ది అన్నాడు. అవి కూడా నేను పట్టించుకోను, అవన్నీ కూడా మనకు అవసరం లేదు. బాబా అంతే, బాబాకి న్యాయం చేకూర్చడం, బాబా ఆజ్ఞని పాటించడం, బాబా వాక్యాలని పాలన చేసుకోవటం, అంతే దర్శాలు. ఇప్పుడు అదే జరుగుతుంది అంతే. ఎంతోమంది మనల్ని శంకర్ పార్టీ అని, వంకర పార్టీ అని, శ్రీమతం లేదని, బ్రహ్మబాబా ఫోటో పెట్టరని, దాదీల్ని కూడా ఫోటోలు అవి పెట్టరని అంటున్నారు. అందులో చెప్పేస్తే నేనేం చేయనండి, నాకు పూర్తిగా అర్థమైపోయింది, మనసులోకి వెళ్ళిపోయింది. అది పెట్టకూడదు నాన్న, నేను రాక వచ్చాను నేను, నా తప్ప ఇంకెవరు ఉండకూడదు అక్కడ. కేవలం పరిచయం చెప్పడానికి బ్రహ్మని పెట్టుకుంటాం అంతే తప్ప ఇంకెవరిని పెట్టకూడదు. కానీ వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలి. బాబా అని తెలుసుకున్నారు కాబట్టి గౌరవం ఇవ్వటం మన ధర్మం. తెలుసుకోని వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, తెలుసుకున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. తెలుసుకోలేని వాళ్ళని అసహించుకోవటం, తెలుసుకున్న వాళ్ళనేమో దగ్గర తీసుకోవటం కూడా తప్పది. అది యోగి లక్షణం కాదు. అక్కడ యోగికి పరమాత్మతోటే సంబంధం ఉంటుంది, ఇంకెవరితో సంబంధం ఉండదు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, 800 కోట్ల ఆత్మలకి, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సర్వకాల సర్వ అవస్థల యందు కాపాడి రక్షించి ముక్తి జీవన ముక్తిని ప్రసాదించండి బాబా. నీ బిడ్డలే కదా, నువ్వు వచ్చేవు వాళ్ళు అందరి కోసం కదా వచ్చేవు, నువ్వు మా ఒక్కరి కోసమే కాదు కదా. అలాగే ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ శరీరానికి ఆరోగ్యము,
మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయని ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత త్యాగం చేసుకోవాలనే సంకల్పం ప్రసాదించండి బాబా వాళ్ళకి. వాళ్ళు మీరిచ్చిన సేవ కోసం ఇచ్చిన సాధనాలని మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. అప్పుడు మీ శక్తి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా వ్యాపించేస్తాయి. ఏ విధంగా అయితే టార్చ్ లైటు చీకటి గదిలో ఎత్తుకుండేటప్పుడు ఒక వస్తువు మీద మనం టార్చ్ లైట్ని ఫోకస్ చేస్తాం, వస్తువు ఎక్కడుందని. అది ఆ వస్తువునే కాదు, చుట్టుపక్కలంతా కూడా వెలుగునిస్తుంది కదా బాబా, ఇస్తుంది కదా. చెప్పండి శివబాబా. చీకటిగా ఉన్న గదిలో 10 అడుగులు ఎడల్పు 10 అడుగులు పొడుగున్న గదిలో టార్చ్ లైట్ వేసాం. మనకి ఏదో ఒక వస్తువు కావాలి, కరెంటు పోయింది. అప్పుడు ఆ టార్చ్ లైటు మొత్తం గదికి వెలిగిస్తుందా, కేవలం ఆ వస్తువు తోటకి ఎత్తుందా? వస్తువు ఎత్తికేసే చోట కొంచెం ఎక్కువ ఇస్తుంది, మిగిలిన కాంతి అంతా కూడా చుట్టూ వెలిగిస్తుంది. అలాగే మీరు మా చేత ఎందుకు సంకల్పం చేయించున్నారు? కోటి పుస్తకాలు సేవ చేసే వాళ్ళ యొక్క సాధనాల మీద మీ శక్తి కిరణాలతో నడాలని ఎందుకు అనిపించున్నారు? అవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఆ కిరణాలు దాన్ని గెంటుతూ విశ్వం అంతా వ్యాపించేస్తాయి. లేకపోతే ఆ కార్యం లేదనుకోండి, మీ కిరణాలు మీ దగ్గరే ఉంటాయి. ఈ బాబా పిల్లలకి అంత శక్తి లేదు. అంత మీ శక్తి కిరణాలని మిమ్మల్ని ఆహ్వానించే శక్తి నో. యాక్చువల్గా అష్టరత్నాలు తప్ప ఇంకెవరికి లేవు, నమ్మిన బంటు లాంటి వాడికి తప్ప, చాలా కొద్ది మంది వాళ్ళకి తప్ప కదా బాబా. మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిన సంకల్పం మాకు రోజు ఒక మంత్రంగా, ఒక మనస్ఫూర్తిగా అందరి చేత చెప్పింటున్నాం. టార్చ్ లైట్ చీకటిగా ఉన్న గదిలో ఒక వస్తువు కావాలి, కరెంట్ ఆగిపోయింది, కళ్ళు శత్వారం లేదు, క్యాటరాక్ట్ లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, మీకు వస్తువు కనపట్లేదు. అంటే వెలుగు లేకుండా ఈ సృష్టిలో ఏది కనపడదు అనేది. కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి. అప్పుడు టార్చ్ లైట్ వేసాం. టార్చ్ లైట్ అంటే మీ శక్తి కిరణాలు అన్నమాట. టార్చ్ లైట్ వేసేటప్పటికి ఆ రూమ్ అంతా వెలుగు వచ్చేసింది. అప్పుడు ఆ టార్చ్ లైట్ని తిప్పుకుంటూ ఎక్కడుందో వస్తువు తీసుకున్నాం. ఆ టార్చ్ లైట్ కేవలము వస్తువు వరకే పరిమితం అవ్వలేదు కదా, ఆ కాంతి గదంతా వచ్చేసింది. అలాగే మీ శక్తి కిరణాలు ఈ కోటి పుస్తకాలు సేవ చేసే వాళ్ళకి సాధనాల మీద పడుతున్నప్పుడు, వాళ్ళు కోటి పుస్తకాలకు వెళ్తున్న బస్సు ఎక్కినా కూడా బస్సుకు కూడా మీరు ఇచ్చి, మోటార్ సైకిల్కి ఇచ్చి, సైకిల్కి ఇచ్చి, నడిచెళ్ళినా ఇస్తుంటే విషయం పరివర్తన అయిపోతుంది బాబా. చాలా గొప్ప పాయింట్ కదా బాబా, ఇది దివ్యమైన పాయింట్. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదంటే నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబా ధర్మస్థలంలో కోటి పుస్తకాలు సేవ చేస్తున్నారు కదా, 7వ తారీఖు వరకు జాతర ఉంటుందంట. చక్కగా మరి ఆ కార్యక్రమం మీ హస్తాలతోటే మీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళ ద్వారా మీరుండి మీ ఛత్రసాయిలో మీ సంకల్పం ద్వారా చక్కగా వాళ్ళందరికీ పంచిపెట్టించండి బాబా. ఇంకెక్కడెక్కడైనా కూడా మీకు ఇంకెక్కడి నుంచి మొత్తం మీరే టేకప్ చేయండి, యజ్ఞాన్ని మీరే నడిపించండి. కోటి పూర్తి అయిపోయింది కదా, ఇంకా ఎంతవరకు నడిపిస్తారో నడిపించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.